ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కుర్మా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చికెన్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు, పసుపు, కారం, నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆవగించుకోవాలి. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో అల్లము, ధనియాలు, పట్టా లవంగాలు, ఒక తెల్లగడ్డ వేసి మిక్సీకి మెత్తగా చేసుకోవాలి. చికెన్ కుర్మా అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. బాండలిలో నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేయించుకోవాలి. మిక్సీలో వేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక్కసారి ఫ్రై చేయాలి. మీలో ఎంతమందికి చికెన్ వెరైటీలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో చెప్పండి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెను దాంట్లో వేసి బాగా ఫ్రై చేయండి. అందులో 1 గ్లాసు నీళ్లు పోసి కాసేపు ఉడకనియాలి. కాసేపు ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర, కరివేపాకు చల్లుకోవాలి. ఇంతేనండి చికెన్ కుర్మా. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.